ఏ విశ్వాసం చెప్పాలి. చెప్పండి అసలు మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ జీవితం ఎలా ఉంది, మీ ఆత్మీయత ఎలా ఉంది, అదే పెడతా ఉంటాను నేను. దున్నబడిన మంచి పంట భూమిలో ఎలాగైతే ఫలిస్తుందో మన మనసు కూడా అలాగే ఫలిస్తుంది. దున్నబడిన భూమిలో పంట వేస్తే ఫలిస్తుంది. అలాగే మన మనసులో కూడా దేవుని స్తోత్రకారుగా ఆయన కోపము, ఆయన క్రమశిక్షణ మనలో నిర్వహించారు. గట్టిగా ఉన్న భూమి మీద విత్తనాలు చల్లండి, పక్షులకు వీటిలో స్తోత్రకారుగా మెత్తని భూమిలో దున్నిన విత్తనం, మెత్తని భూమిలో దున్నిన ఆ మొత్తని భూమిని దున్ని అందులో విత్తనాలు వేస్తే అది 30 100 వస్తుందన్న గ్యారెంటీ మనకుంది. అలాగే మనం ఇంకా ప్రవర్తన స్థిరపడితే ఖచ్చితంగా మనం వెంబడి వస్తాయి. నేను ఆగకుండా వస్తుంది. అంత ఆశయుండి ఐశ్వర్యవంతులైంది ఇంకా స్థిరపడితే తెలివిగా మేలు యేసు ప్రభు పరిశుద్ధ తండ్రిని ఎప్పుడు ఆయన పునరుద్ధరణ శక్తిని నువ్వు కలిగి ఉన్నావు అప్పుడు వెంబడిస్తూ ఉంటాడు, వద్దన్నా వెంబడిస్తూ ఉంటాడు. ప్రవర్తన స్థిరపడితే రెండవదిగా నూతనమైన పవిత్రతను పొందుతారు. రెండవదిగా నూతనమైన పవిత్రతను పొందుతారు. ఇంకా పవిత్రత పొందితే తిరిగేది పవిత్రత. మనమంతేమంటారు? పరిశుద్ధత. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులైన నూతన పవిత్రత. చెప్పండి, ఏమవుతున్నాం? నాలో నూతన పవిత్రత కావాలి ప్రభువా, నీ వేలులకు నేను అనుగుణమై ఉండాలి తండ్రి. ఎంత గొప్ప విశేషమైన సంగతి. మన యొక్క జీవన ఎలా ఉండాలి? మన జీవిత మేనేజ్మెంట్, మన శైలి క్రీస్తు కనబడే విధంగా ఉండాలి. ఒక దీపం ఏంటంటే అది నిర్దేశిస్తుంది. డాబా కడితే అందరికీ బాగా ఉంది, మంచిగా ఎంత బాగుంది, ఎంత పెంచుకోవాలి, ఎంత బిల్డింగ్ చక్కగా ఒక రూపశ్రీ, ఒక స్త్రీని చూసి ఈ అమ్మాయి అందంగా ఉంది తెలుస్తుంది. ఒక రూపవంతుని చూస్తే దావీదు ఎలాంటి పడట మీకు తెలుసు వాక్యం. అతడు చెప్పండి, అదే ఇదే పేరు రూపశ్రీ, రూపవంతుడు. చాలా మీరు ముఖ్యంగా అక్కడ సత్య నేత్రములు గలవాడు, నేత్రములు గలవాడు రూపవంతుడు. ఏంది ఏ రూపం? అది మానవ రూపం కాదు, దైవ రూపాన్ని ధరించుకున్న వ్యక్తి. అతను ఉన్న తేజస్సు చాలా 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 మెరుగ్గా దేవుడు చేసే యొక్క కార్యాలను ఎత్తుకున్న వ్యక్తి. దేవుని మోసిన వ్యక్తి ఎక్కడైతే కాదు. మీ ఎవరు నాకు